వెల్కమ్ టు సోషల్ పోస్ట్, నేను నిహాల్. సో మనం ఎస్డబ్ల్యూపీ సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ కింద 10 ల్యాక్స్ కానీ 20 కానీ 40-50 ల్యాక్స్ కానీ మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఎంత ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు ఎవ్రీ మంత్. దీని గురించి మాట్లాడడానికి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఒకసారి మా సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. ఎస్ సార్, ఇప్పుడు నాన్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఇప్పుడు మనం ఒక 10 కానీ 20, 40, 50 ల్యాక్స్ వరకు మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఎంత పర్సెంట్ వరకు మనం విత్డ్రా చేసుకోవాలి? కొంతమంది 7% వరకు విత్డ్రా చేసుకుంటారు. అక్కడ కార్పస్ ఎంతో కొంత బిల్డ్ అవుతుంది. ఇంకొంతమంది 14% వరకు విత్డ్రా చేసుకుంటారు. అక్కడ కార్పస్ అనేది మిగిలిద్దా లేకపోతే డిప్రిషియేట్ అవుతుందా? ఇప్పుడు నిహాల్ గారు, జనరల్గా ఎప్పుడైనా ఎస్డబ్ల్యూపీ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఏమంటుంటాం అంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి, ఒక మంచి కార్పస్ క్రియేట్ చేసుకోండి, దాని నుంచి మనం ఎస్డబ్ల్యూపీ పెట్టుకుని మనకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది మాట్లాడుకుంటాం. సో ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్, దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. వాళ్ళకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, డబ్బులు ఉంది, ఆ డబ్బులు సరిపోవట్లేదు అనుకోండి వాళ్ళ ఇన్కమ్. ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు బట్టి మనం ఎస్డబ్ల్యూపీ అనేది ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. సో మనం వేరియస్ ఇవాళ ఏంటంటే సార్ నేను మాట్లాడేది వేరియస్ కేటగిరీస్, అంటే డిఫరెంట్ అమౌంట్స్, 10 ల్యాక్స్, 20 ల్యాక్స్, 10 ల్యాక్స్ నుంచి స్టార్ట్ చేయండి, 10 to 50 ల్యాక్స్ వరకు మాట్లాడదాం. ప్రతి ఒక్క లంసమ్ అమౌంట్ ఉండేటప్పుడు, వాళ్ళ దగ్గర ఉండే లంసమ్ అమౌంట్ ఉండేటప్పుడు ఎంతవరకు మనం తీసుకోవచ్చు ప్రతి నెల. తీసుకున్న తర్వాత కూడా ఒక 25 ఇయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరూ 10 లక్షల నుంచి 50 లక్షలు 25 సంవత్సరాల వరకు తీసుకుంటూనే ఉన్నారనుకో, ఫర్ 60 నుంచి ఒక 85 ఇయర్స్ వరకు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంత డబ్బులు ఉండేటప్పుడు ప్రతి నెల ఎంత అమౌంట్ మన ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు, తర్వాత ఒక 25 ఇయర్స్ తర్వాత ఇంకా ఎంత కార్పొరేట్స్ మిగులుతున్నాం అనేది మాట్లాడదాం సార్. ఫస్ట్ తీసుకుందాం సార్ 10 లక్షలు. 10 ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసి లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి చేసిన తర్వాత ప్రతి నెల ఒక 6%, అంటే మనకు ఒక ఇన్కమ్ రిటర్న్స్ 12% జనరేట్ చేస్తుందో అనుకున్నాం సార్. నేను తీసుకున్న ఇల్లస్ట్రేషన్ ఏంటంటే ఒక 6% విత్డ్రాల్ పెట్టాను, ఎస్డబ్ల్యూపీ పెట్టుకున్నాను, 12% రిటర్న్స్ జనరేట్ చేస్తుంది వాళ్ళకి. సో 10 ల్యాక్స్ దగ్గర మన 6% కానీ ఎస్డబ్ల్యూపీ పెట్టుకుంటే ప్యాసివ్ ఇన్కమ్ 5,000 అనేది తీసుకోవచ్చు ప్రతి నెల. 10 ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్కి 5,000 ఎవ్రీ మంత్ ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది ఎస్డబ్ల్యూపీ పెట్టుకుంటే. 25 ఇయర్స్ వరకు వాళ్ళు తీసుకుంటారు సార్. మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే 60 ఇయర్స్ రిటైర్ అయిపోయిన తర్వాత పెట్టారని అనుకుందాం అమౌంట్. ఒక 25 ఇయర్స్ విత్డ్రాల్, అంటే 60 నుంచి 85 ఇయర్స్ వరకు ప్రతి నెల 5,000 తీసుకుంటూనే ఉంటారు. 25 ఇయర్స్ తీసుకుంటుంటారు, 12% మనకి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తున్నాం అనుకున్నాం ఆన్ అన్ యావరేజ్. సార్ వాళ్ళు తీసుకున్న టోటల్ అమౌంట్ 15 ల్యాక్స్. ఆ నెక్స్ట్ 25 ఇయర్స్లో 15 లక్షలు ప్యాసివ్ ఇన్కమ్ కదా, 5,000 తీసుకుంటున్నారు కదా, 15 లక్షలు తీసుకుంటున్నారు. అది తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఉండే బ్యాలెన్స్, అప్పుడుండే 85 ఇయర్స్ ఏజ్లో ఉండే బ్యాలెన్స్ 1.03 crores. ఇంకా ₹1,00,00,000 మిగులుతుంది 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ₹1,00,00,000 మిగిలింది. పైపిచ్చి వాళ్ళు 15 లక్షలు తీసుకున్నారు, మళ్ళీ 15 లక్షలు తీసుకున్నారు, అంటే దగ్గర 1.15 మొత్తం కలుపుకుంటే. ఇప్పుడు 20 ల్యాక్స్ తీసుకున్నాం సార్. 20 ల్యాక్స్ తీసుకునేటప్పుడు లంసమ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ 6%, అగైన్ ఎస్డబ్ల్యూపీ 6%, 10,000 రూపీస్. 25 ఇయర్స్ అగైన్ మళ్ళీ 25 ఇయర్స్ మళ్ళీ తీసుకుంటూ ఉంటారు, ప్రతి నెల 10,000 చొప్పున తీసుకుంటుంటారు. వాళ్ళు తీసుకునే అమౌంట్ 30 ల్యాక్స్ ఫర్ 25 ఇయర్స్. ఇంకా కార్పస్ మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ 2.06 crores. ఓకే, 1 నుంచి 2 crore వెళ్ళిపోయింది. 30 ల్యాక్స్ ఇప్పుడు తీసుకున్నాం సార్. 30 ల్యాక్స్లో తీసుకునేటప్పుడు మనకి ఎస్డబ్ల్యూపీ at 6% ఈజ్ 15,000 రూపీస్ పర్ మంత్. అగైన్ వీఆర్ విత్డ్రాయింగ్ ఫర్ 25 ఇయర్స్, అంటే 60 నుంచి 85 ఇయర్స్, 25 ఇయర్స్ విత్డ్రా చేస్తున్నాము. 12% రిటర్న్స్, 45 ల్యాక్స్ తీసుకుంటున్నారు వాళ్ళు ఫర్ ద 25 ఇయర్స్. ప్రతి నెల 15,000 చొప్పున తీసుకుంటూ ఉంటే వాళ్ళు 45 ల్యాక్స్ తీసుకుంటారు 25 ఇయర్స్. వాళ్ళకి ఇంకా ఉండే బ్యాలెన్స్ కార్పస్ 3.09 crores. చూడండి, 1 crore మీకు పెరుగుతుంది, ప్లస్ మనకి ఎస్డబ్ల్యూపీ అమౌంట్ 5 to 10, 10 to 15 పెరిగింది. అవును, రైట్. ఇప్పుడు విల్ గో టు 40 ల్యాక్స్. 40 ల్యాక్స్ మనం పెట్టి లంసమ్గా ఇన్వెస్ట్ చేసి ఎస్డబ్ల్యూపీ at 6% 20,000 రూపీస్ పర్ మంత్ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంటుంది. 25 ఇయర్స్ మనం తీసుకుంటూ ఉంటాం, రైట్.
అగైన్ 12% రిటర్న్స్ అంటే వాళ్ళు తీసుకున్న అమౌంట్ 60 lakhs. 60 lakhs. వాళ్ళకు ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ 4.12 CR క్రియేట్ అవుతుంది. ఇవన్నీ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను సార్. 4.12 CR with 40 lakhs of lump sum investment. They are in the market for 25 years. Passive income 20,000, right? Now let's go to 50 lakhs అండి. 50 lakhs ఎవరి దగ్గర ఉందో వాళ్ళు లంసం కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే ప్రతి నెల 25,000 తీసుకోవచ్చు. 6% HWP. 25 years మళ్ళీ తీసుకుంటున్నారు, 12% రిటర్న్స్ జనరేట్ చేస్తుంది అనుకుందాం. 75 lakhs they are withdrawing. 75 lakhs, 50 lakhs. 25 years, 75 lakhs they have withdrawn the money. వాళ్ళకి ఇంకా 5 కోట్ల 15 లక్షలు 5.15 CR ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుతున్నాం అంటే సార్, జనరల్గా మేము ఏమేమి మాట్లాడుతాం అంటే డబ్బులు ఒకేసారి లంసం ఇన్వెస్ట్ చేయరు కాబట్టి ఎస్ఐపి కట్టుకుని వెల్త్ క్రియేట్ చేయండి, మీ రిటైర్మెంట్ వచ్చినప్పటికీ మనం HWP పెట్టుకోవచ్చు, ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు అంటాం. సో ఆల్రెడీ ఉందనుకోండి ఇలాంటి 10, 20, 30, 40, 50 lakhs ఆల్రెడీ ఉంది. డీలో పెట్టుకున్నారో లేకపోతే ఇంకెక్కడో పెట్టుకున్నారో లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేశారనుకోండి. బట్ నేను చెప్పేది ఏంటంటే సార్, ఎవరికైతే ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలో వాళ్ళే ఈ HWP అనేది పెట్టుకోండి. ఎప్పుడైతే అవసరం లేదో మీకు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది గడుస్తుంది అనేటప్పుడు వదిలేస్తే ఇంకా మంచి కార్పస్ క్రియేట్ అవుతుంది. నేను ఇందాక చెప్పాను కదా సార్, లంసమ్ విల్ క్రియేట్ మోర్ రిటర్న్స్ దాన్ ఎస్ఐపి. బట్ లంసమ్ అనేది కూడా ఒక రీజనబుల్ అమౌంట్ పెడితేనే మనకు అది వర్కౌట్ అవుతుంది. చిన్న అమౌంట్ పెట్టి ఇప్పుడు ₹1,00,000 పెట్టి నాకు ₹1,00,00,000 కావాలంటే రాదు, కష్టం. సో మన ఇప్పుడు ఎవరైతే ఈ 10 lakhs నుంచి 50 lakhs వరకు ఇన్వెస్ట్ చేసి ఒకవేళ ఉందనుకోండి వాళ్ళ దగ్గర 10 lakhs నుంచి 50 lakhs నుంచి 10, 20, 30, 40 ఎవరిదైనా ఉందనుకోండి, ఇలాంటి ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం. సో వాళ్ళకి తెలిస్తే మనకు కావాల్సిన డబ్బులు మనకి నెలకి వస్తున్నాయి, ప్లస్ ఒక మంచి కార్పస్ కూడా బిల్డ్ అవుతుంది. సో ఈ విధంగా ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే సార్, కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళకి డబ్బులు సరిపోక ఒక ప్యాసివ్ కానీ లంసమ్ అమౌంట్ ఉంటుంది, వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ యాడ్ చేసుకుంటారు. సో కొంతమంది ఇన్కమ్ సరిపోతుంటుంది బట్ అయినా సరే ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటుంటారు. సో నేను అనేది ఏంటంటే సార్, ఇక్కడ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు తీసుకోండి, లేకపోతే స్టే ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే 1 CR 2 CR అవ్వచ్చు. 10 lakhs పెట్టిన వాళ్ళది తీయట్లేదు అనుకోండి డబ్బులు, ఇట్ మైట్ బికమ్ 2 crores. అవును. సో మనం వెల్త్ అనేది కార్పస్ అనేది బిల్డ్ అవుతుంది ఎప్పుడైతే మనం డబ్బులు తీయడం మానేస్తామో. కానీ బట్ జనరల్గా 16 నుంచి 85 yearsకి డబ్బులు అవసరం ఉంటుంది కాబట్టి మనం ఈ స్ట్రాటజీ మాట్లాడుతున్నాం. 10 lakhsకి ఒక 5,000, 20 lakhsకి ఒక 10,000, 30 lakhsకి ఒక 15,000, 40 lakhsకి ఒక 20,000, 50 lakhsకి ఒక 25,000 ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ అండి.